హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 11. ఇంతకుముందున్న ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది టోటల్గా వీళ్ళ స్ట్రాటజీ మొత్తాన్ని షిఫ్ట్ చేసినట్టే అనిపిస్తుంది. సూపర్ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. నిజానికి హానెస్ట్లీ చెప్తున్నాను, ఫోన్ మాత్రం చాలా బాగుంది. AMOLED స్క్రీన్ మీకు 10,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేస్తుంది ఒక వేరియంట్ 4GB ప్లస్ 64GB ఉండటం 12,000 ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆఫర్లు నడుస్తున్నాయి కదా, 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 11,000 రూపాయలు, 10,999 రూపాయలకు వస్తుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం దీంట్లో ఉన్న ఫీచర్స్, అలాగే దీని మెయిన్గా కెమెరా, డిస్ప్లే, యూఐ గురించి మనం మాట్లాడుకుందాం. యూఐ మాత్రం చాలా చేంజెస్ చేశారు వీళ్ళు. ఇంతకుముందు ఉన్న ఇన్ఫినిక్స్ యూఐకి ఇప్పటికి యూఐకి మాత్రం చాలా డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది. చాలా ఫ్లూయిడ్గా కూడా ఉంది. అసలు ఈ ఫోన్ ఏంటి, ఈ ఫోన్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు ఈ అన్బాక్సింగ్లో మాట్లాడుకుందాం. సింగిల్ పాయింట్ ఏంటంటే AMOLED స్క్రీన్ 10,000 రూపాయల బడ్జెట్లో మంచి కెమెరా, మంచి బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో అదే ఇన్ఫినిక్స్ నోట్ 11. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ స్టైల్ కూడా వీళ్ళు మార్చేశారు. మనకి టోటల్గా బ్లాక్ అండ్ గ్రీనిష్ టింట్తో ఉంటుందన్నమాట. నోట్ 11 అని ఇక్కడ రాస్తుంది. AMOLED స్క్రీన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే, అలాగే G88 ప్రాసెసర్. అది కూడా ఇంకొక పాయింట్ కూడా మంచి విషయం. ఇది G88 ప్రాసెసర్ మీకు 10,000 రూపాయల బడ్జెట్లో వస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ రాస్తున్నాయి. AMOLED స్క్రీన్, G88, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డ్యూయల్ స్పీకర్స్. ఇది ఒక పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి. డ్యూయల్ స్పీకర్స్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి మేక్ ఇన్ ఇండియా అని రకరకాల ఫీచర్స్ అండ్ సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫినిక్స్ మొబైల్స్లో సార్ వాల్యూ అనేది చాలా లో ఉంటుంది. ఇది మంచి విషయం అనమాట. మీకు హెడ్కేమో 0.769 ఉంటుంది, బాడీకేమో 0.349 ఉంటుంది. జనరల్గా మిగతా బ్రాండ్స్లో 1 దాటిపోతాయి ఈ రెండు కూడా. కానీ ఇందులో మాత్రం చాలా తక్కువ, 0.349 మాత్రమే ఉందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. అలాగే ఫోన్తో పాటు ఒక కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ మాత్రం చాలా మంచి క్వాలిటీ కేస్ ఇచ్చారు ఈసారి. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా మంచి క్వాలిటీ అయితే అనిపిస్తుంది నాకు పట్టుకున్నప్పుడు. ఇది మీకు బ్యాక్ సైడ్ కూడా నౌ అని రాస్తుంది. ఇది ఇన్ఫినిక్స్ బ్రాండింగ్తో చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ఒక 33 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అలాగే ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఉంటుంది. కేస్ అప్లై చేస్తే మాత్రం ఫోను చాలా బాగా అనిపిస్తుంది. కేస్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. సో చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట కేస్ అప్లై చేస్తే. సో ఓవరాల్గా ఫోన్ క్వాలిటీ అలాగే ఫోన్ కేస్ క్వాలిటీ కూడా చాలా మంచిగా తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే, డిజైన్ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫ్లాట్ బాడీతో వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐఫోన్స్ అలాగే ఒప్పో వాళ్ళ కొన్ని ఫోన్స్ ఫ్లాట్ బాడీతో వస్తూ ఉంటాయి కదా, ఇది కూడా మీకు ఫ్లాట్ బాడీతో వస్తుంది. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్, జనరల్గా మనం రెగ్యులర్గా వాడే మిగతా బ్రాండ్ల ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది మనం ఇలా ఫింగర్ని ఇక్కడ స్ట్రెచ్ చేస్తే ఎక్కడెక్కడో ఉంటుంది కదా టాప్లో, కానీ వీళ్ళు మాత్రం చాలా కింద ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పాయింట్ మాత్రం నాకు. ఇది మనం జస్ట్ ఇలా నార్మల్గా పట్టుకుంటే ఇక్కడే ఉంటుంది. చాలా బాటమ్ సైడ్ ఇచ్చారు, కొంచెం డౌన్ సైడ్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ, మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరానేమో మీకు 50 మెగాపిక్సెల్ సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. అలాగే మీకు రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్, అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్, లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులో ఒక SD కార్డు మీరు ఎనీ టైం పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్టు, అలాగే ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది. రెండో స్పీకర్ మీకు ఇయర్ పీస్లో ఉంటుందన్నమాట. ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇది కొంచెం ఓల్డ్ జనరేషన్ స్టైల్ని తీసుకొచ్చారు వీళ్ళు. డ్యూ డ్రాప్ నాచ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇదైతే కొంచెం ఇది ఓల్డ్ జనరేషన్. ఇప్పుడు అన్ని పంచోల్ కెమెరాస్ వస్తున్నాయి కదా, ఈ విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట. అండ్ దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిన ఓవరాల్ డిజైన్. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ప్లాస్టిక్ బాడీ, ప్లాస్టిక్ చేసెస్, సో ఓవరాల్గా ఓకే అనిపించేలాగా ఉంది. 10,000 రూపాయల బడ్జెట్ ఫోన్లో మనం మెటల్ చేసెస్ని ఎక్స్పెక్ట్ చేయలేము, మెటల్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఓవరాల్గా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది బాక్స్ డిజైన్ కాబట్టి చేతిలో కూడా కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇది మీకు 6.7 ఇంచెస్ డిస్ప్లే అయినప్పుడు కూడా పెద్ద ఫోన్ లాగా ఏమీ అనిపించట్లేదు. నార్మల్గా రెగ్యులర్ ఫోన్ లాగే అనిపిస్తుంది. చాలా పెద్ద స్క్రీన్ ఫోన్ లాగా అయితే ఏమీ అనిపించట్లేదు అనమాట. ఇది ఒక మంచి ఫామ్ ఫ్యాక్టర్ని వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ ఈక్వల్ బెజల్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ ఓవరాల్గా బెజల్స్ మాత్రం చాలా
చిన్నగానే ఉన్నాయి. ఇక దీంట్లో టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం, అలాగే ఫోన్ని బూట్ చేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 11లో మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Helio G88 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 12 nm ప్రాసెసర్ మీకు బిల్డ్ అయిన అక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G52 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇది మేబీ JN1 సెన్సార్ అయి ఉంటుంది. రెండు కెమెరాలు ఉంటాయి. ఆ 2 కెమెరాల గురించి నేను ఏ ఫోన్లో కూడా మాట్లాడను, దీంట్లో కూడా మాట్లాడను. 2+2 ఉంటాయి. అవి ఉన్నా లేనంటే పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా 16 MP కెమెరా ఇచ్చారు. నాకు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ అనిపించినాయి. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కెమెరా శాంపిల్స్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. కెమెరాస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్తో ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ ఓన్ UI XOSతో ఇది వస్తుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ కాన్ఫిగరేషన్. ఇక దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిక్స్ వాళ్ళు మేబీ నాకు తెలిసి UI మొత్తాన్ని వీళ్ళు చేంజ్ చేసినట్టున్నారు, లేదంటే ఏదైనా ఒక మంచి కస్టమ్ రోమ్ డెవలపర్ని పట్టుకున్నట్టున్నారు. UI మాత్రం చాలా మారిపోయింది. అసలు ఇది ఒక MIUI ఒక రియల్మీ UI మిక్స్ లాగా అనిపిస్తుంది. చూడటానికి మాత్రం చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. మీకు నోటిఫికేషన్ ప్యానల్ కావచ్చు, సెట్టింగ్స్ ప్యానల్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్లో లేనే లేదు. ఇది కొత్త UIలో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఇన్ఫినిక్స్ XOS 10.0 అని చెప్తున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఒక మంచి కస్టమ్ రోమ్ డెవలపర్ని పట్టుకున్నట్టున్నారు. సో మంచి రోమ్ అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారనమాట. అండ్ ఒకసారి మనం యాప్స్ విషయానికి వెళ్తే ఇందులో కూడా డిఫాల్ట్ ఇంత ముందులాగే ఇన్ఫినిక్స్ వాళ్ళు కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఫేస్బుక్ ఇలాంటివి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఇష్యూ అనమాట. అండ్ దీంట్లో డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్ వస్తుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ వస్తుంది. ఇదైతే మీరు నోటీస్ చేయండి. మీరు కాల్ రికార్డింగ్ చేస్తే ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే రావట్లేదు. ఇది సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో ఉంది. ఒక అప్డేట్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేశారు. మేబీ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని దీంట్లో వీళ్ళు యాడ్ చేసినట్టున్నారు. UI మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కొంచెం MIUI రియల్మీ UI మిక్స్ లాగా అనిపిస్తుంది. నాకు చూడటానికి మాత్రం కొంచెం దగ్గరగా అలాగే అనిపిస్తుంది. సో ఫీచర్స్ కూడా చాలా వీళ్ళు ఇచ్చారు. అండ్ డిఫాల్ట్గా మీకు జెస్చర్ కంట్రోల్తో ఇచ్చారు. మీరు కావాలనుకుంటే జెస్చర్ కంట్రోల్ మీరు ఆఫ్ చేసుకొని ఆన్ స్క్రీన్ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా జెస్చర్స్ అనేవి చాలా యూస్ఫుల్, మీకు ఫాస్ట్గా ఉంటాయి. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ రిజిస్ట్రేషన్ అయితే చేశాను. నేను చాలా ఫాస్ట్గా ఉంది, చాలా కన్వీనియంట్గా ఉంది. ముఖ్యంగా ఇది చాలా కింద ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఆబ్వియస్గా అన్ని ఫోన్స్లో కూడా ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్గానే ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే ఇది 60 Hz AMOLED స్క్రీన్ యూజ్ చేస్తారు. మాక్సిమం బ్రైట్నెస్ మీకు 750 nits వరకు ఏమో ఉంటుంది. సో నియర్లీ ఇది మీకు ఒక డే లైట్ కండిషన్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీకు చాలా బ్రైట్గా ఉండే డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. AMOLED స్క్రీన్ వీళ్ళ బ్రాండ్లో ఫస్ట్ టైం అనమాట. సో 10,000 రూపాయల బడ్జెట్లో మళ్ళీ అది AMOLED స్క్రీన్ అండ్ మంచి క్వాలిటీ డిస్ప్లే అని దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. నేను చాలా రకాల వీడియోస్ అయితే ప్లే చేసి చూశాను. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సాటిస్ఫై అని చెప్పొచ్చు. 100% మీరు సాటిస్ఫై అయితే అవుతారు. ఇక దీంట్లో అమెజాన్ ప్రైమ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అయితే నాకు కనపడింది. సో దీంట్లో వీళ్ళు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఫుల్ హెచ్డీలో మూవీస్ అయితే మీరు చూసుకోలేరనమాట. సో ఇదైతే మీరు నోటీస్ చేయాలి. ఇక దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు ఉండడానికి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP. సో బ్యాక్ కెమెరా మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా చాలా మంచిగా ఇస్తుంది. బోత్ డే లైట్ కండిషన్లో కావచ్చు, లో లైట్ కండిషన్లో కావచ్చు. అలాగే మీకు ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, చాలా నీట్గానే ఉంటున్నాయి. మంచి కెమెరాని యూజ్ చేశారు కాబట్టి రిజల్ట్స్ కూడా పర్లేదు, మంచిగానే ఉన్నాయి. నాకు ఈ ఫోన్లో బాగా నచ్చింది మాత్రం ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరా మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ ఫ్రంట్ కెమెరా అంటే ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా మీరు 100% సాటిస్ఫై అయితే అవుతారు. ఇది మీకు వీడియో రికార్డింగ్లోకి వస్తే వెళ్తే 2K వీడియో రికార్డింగ్ వరకు చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి అయితే ఉన్నాయి, కానీ పెద్దగా ఏమీ మీకు అవి ఉన్నట్టు కనిపించవు అనమాట. ఉండనట్టు వచ్చినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. వీడియో క్వాలిటీ మాత్రం కొంచెం యావరేజ్ అనే చెప్పుకోవాలి. దీంట్లో 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు మంచి క్వాలిటీదే వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ నోట్ 11కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నిజానికి ఇంతకుముందు ఇన్ఫినిక్స్ కంపెనీ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఈ ఫోను చాలా మంచి క్వాలిటీ ఫోను. అండ్ మీకు మంచి డిస్ప్లే, మంచి కెమెరా, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, మంచి ప్రాసెసర్, డ్యూయల్ స్పీకర్స్ మెయిన్గా ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీకు 10,000 రూపాయల ప్యాకేజ్లో అంటే
ఖచ్చితంగా ఒక లుక్ వేయదగ్గ ఫోన్, ఒక లుక్ అయితే వేయండి. ఇది ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా ఆఫర్లో ఉంది, ₹1000 డిస్కౌంట్ అయితే వస్తుంది. లేకపోతే ఇది ₹11,999 ఉంటుంది నార్మల్గా. ఇప్పుడైతే మీకు 10,999కి. సో నన్ను అడిగితే ఆ పర్టికులర్ బడ్జెట్లో టైట్ బడ్జెట్ అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ నోట్ 11కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.